హలో ఎవ్రీవన్, నేను మీ మనోనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. వీడియో అయితే కొంచెం చేయలేకపోతున్నా అండి, ఎందుకంటే ప్రతిరోజు లైవ్ అనేది చేస్తున్నా కదండి. అందుకని సాయిబాబా పారాయణ లైవ్లోకి చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడికి వెళ్ళి చూడండి. చాలా ఈజీగా క్లియర్గా పారాయణ అనేది చేస్తున్నా అండి. ఈరోజు ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి సోమవారం పూజ అయితే చేసుకుందాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. చాలామంది అనుకుంటారండి పూజ అంటే చాలా హడావిడిగా చేయలేమోనని, బట్ అలా ఏం అవసరం లేదండి. మనం భక్తితో ఒక పువ్వు పెట్టి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడండి. బట్ మనకి భక్తి ముఖ్యం అనమాట, అంతే. సోమవారం అంటే శివలింగం పెట్టి చేయాలేమో అనుకోవచ్చు. శివలింగం పెడితే చాలా పద్ధతులు ఉండాలండి. అవి మనం వేరే దేశంలో ఉన్న వాళ్ళకైతే కుదరదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎందుకంటే దానికంటే ఒక నియమం నిష్టలు అనేది పాటించాలన్నమాట. మా ఇంట్లో సామాన్లు కూడా చాలా తక్కువ ఉంటాయండి. నేనైతే చిన్న చిన్న వాటిలోనే దీపం చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ అలౌడ్ ఉండదండి, బట్ ఏంటంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పూజ చేయడం నేను ఖచ్చితంగా ప్రతిరోజు పూజ అనేది చేసుకుంటాను. అలాగే గంధం పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని దేవుడికి చాలా అంటే చాలా బాగా చేసుకుంటానండి. ఒకరోజు పూజ చేయకపోయినా సరే నా మనసు అసలు బాగుండదు. ఏంటంటే ఈమె ఇలా చెప్తుందని కాదండి, బట్ దేవుడిని ఎక్కడున్నా సరే మనం పూజించవచ్చు. అండ్ మనం చేసుకునే పద్ధతిలో కూడా మనం చేసుకుంటే మనకు కూడా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదా. అంటే శివుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా పతనం కానివ్వరండి. అయినా ఖచ్చితంగా ధనుర్మాసంలో వచ్చే ఇంకొక 2 వారాలు ఉంది. ఇలా చేసి చూడండి, సోమవారం అనేది చాలా పవర్ ఉంటుందండి. అండ్ నేను జువాది పౌడర్ కూడా యూజ్ చేస్తానండి ప్రతి పూజకి కూడా. చాలా మంచి సువాసన వస్తుంది. అండ్ పూజ కూడా మనకి కడుపు నిండినట్టు అంటే మనం బాగా అనిపిస్తుంది అనమాట నాకైతే మనసుకి ప్రశాంతంగా. అండ్ నవరత్నాలది ధూపం అయితే వేస్తానండి, ఓన్లీ శివుడికి. మామూలు అమ్మవారికి అయితే కనుక నేను గుగ్గిలంతో వేస్తాను అనమాట. చాలామంది దీపం అనేది కూడా అగ్గిపుల్లతో వెలిగిస్తారండి, బట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు. చాలామంది కాదండి, మా వారు కూడా అగ్గిపుల్లతోనే వెలిగిస్తారు. నేను మ్యారేజ్ అయిన తర్వాత చెప్పాను ఓన్లీ అగరబత్తులతోనే వెలిగించాలి అనేది. అదొకటి మిస్ అవ్వకండి పాయింట్ అనేది. అండ్ ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మామూలుగా అష్టోత్తరాలు చదువుకొని మన దగ్గర పూలు ఎక్కువ ఉంటే పూలతో చేసుకోవచ్చు, లేదంటే గంధం ఉంటే గంధంతో చేసుకోవచ్చు. అండ్ గంధం కూడా ఇది నేను షిరిడి నుంచి తెప్పించుకుంటానండి, బాగుంటుంది. అంటే మనకి ఇక్కడ ఇండియాలో మా నిర్మల్లో అయితే దొరకదు. నేను షిరిడి నుంచి వెళ్ళినప్పుడల్లా ఒక 10-15 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. బాటిల్ అయితే మనకి 65 రూపాయలు ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి సువాసన వస్తుంది. అండ్ మీలో కూడా ఎంతమంది ఈ గంధం యూజ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శివుడికి మనం కుంకుమ యూజ్ చేయం కాబట్టి నేను గంధంతో అయితే అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి. ఈరోజు పూజలో పువ్వులు అయితే చాలా తక్కువయ్యాయండి. ఎందుకు ఏమో తెలీదు, మార్కెట్కి వెళ్ళాం నిన్న, దొరకలేదు ఇక్కడ. సో రేపు ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజంతా తిరిగి మా వారితో నేను ఖచ్చితంగా రేపు పూజ అనేది చాలా బాగా చేస్తానండి, పువ్వులు ఎక్కువగా పెట్టి. అంటే ఈ పువ్వులు ఎక్కువ పెడితేనే పూజ అనేది కాదండి, చెప్పాను కదా, భక్తే మనకి ముఖ్యం అనమాట. బట్ మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అందుకని అనమాట. బట్ ఈరోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. నైవేద్యం కూడా నేను యాపిల్ అండ్ శివుడికి పాలు ఇష్టం కాబట్టి పాలు పెట్టుకున్నాను అనమాట. ఇంకొకటి ఇక్కడ కర్పూరం కూడా మనకి గంట అది కొట్టడానికి ఉండదండి. సో నేను గంట లేకుండానే కర్పూరం హారతి కూడా ఇస్తానన్నమాట. ఎవరు కూడా ఏమనుకోవద్దు. అండ్ మీ ఇంట్లో ఈరోజు సోమవారం పూజ ఎలా అయింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఓం నమ శివాయ అని కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొకటి, ఇప్పుడు మనం ధనుర్మాసంలో శివ పూజ చేస్తాం కదండి. శివుడితో పాటు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ గణపతికి కూడా పూజ చేయండి, మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనం దేవుడికి పూజ చేస్తే ఏదో కోరికని చేసుకోవాలని కాదండి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలని. నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మన విగ్రహం పెట్టుకొని అంటే శివలింగం పెట్టుకునే వాళ్ళైతే మటుకు కొంచెం పద్ధతులు అనేది పాటించండి. ఇదన్నమాట ఈరోజు నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. నెక్స్ట్